నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. సో, చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్‌కు మరీ ముఖ్యంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూయిస్తూ ఉంటారు. ఎందుకంటే అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్ అది బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ ఇలాంటి ఏ కోర్స్ తీసుకున్నా కూడా స్టూడెంట్స్ గతంలో ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉండేటివి. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతున్నాయి. యూజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోగానే స్టూడెంట్‌కు ఏదో ఒక ఆపర్చునిటీ అనేది దొరికేది. అది గవర్నమెంట్ సెక్టార్‌లో అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్‌లో అవ్వచ్చు. బట్ లాస్ట్ ఒక 5, 6 ఇయర్స్ నుండి తీసుకుంటే గనక మనము అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ చేసిన ఏ స్టూడెంట్ కూడా యూజీ తర్వాత గవర్నమెంట్ సెక్టార్‌లో దాదాపుగా ఆపర్చునిటీస్ అనేది అంటే రిక్రూట్మెంట్స్ అనేది జరగట్లేదు. ఎక్కడ నోటిఫికేషన్స్ అనేది లేదు కాబట్టి స్టూడెంట్స్ కంప్లీట్‌గా ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. సో, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇక్కడ స్టూడెంట్ దగ్గర ఎవరి దగ్గరైతే టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయో అలాంటి స్టూడెంట్స్‌కనేది ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడంతోటి అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్‌కనేది క్రేజ్ బాగా బిల్డ్ అయింది. సో, స్టూడెంట్స్ ఇక్కడ ఆపర్చునిటీస్ కోసం ప్రైవేట్ కంపెనీస్‌లో మంచి ప్యాకేజెస్‌తో ప్లేస్ అవ్వటానికి బెటర్ బిజినెస్ స్కూల్స్ నో డౌట్ ఐఏఎమ్స్ అనేది ఇండియాలో ది బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. సో, ఆఫ్టర్ ఐఏఎమ్స్ ఎవరైతే స్టూడెంట్స్ అంటే మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, బిజినెస్ స్కూల్స్ అవ్వచ్చు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు నేను జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది తరచూ సజెస్ట్ చేస్తూనే ఉంటాను. జీడీ గోయింకా యూనివర్సిటీ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్‌కు రికమెండ్ చేయటానికి ఇక్కడ మెయిన్‌గా 3 రీజన్స్ అండి. దీంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి లొకాలిటీ. సో, జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది గురుగ్రామ్‌లో ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌లో ఉంది. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ గురుగ్రామ్ అనేది మనకు నంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఉన్నాయి. సో, అక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్‌కి అక్కడ కొంత ఇంటర్న్‌షిప్స్ పరంగా అగైన్ కోర్స్ కంప్లీషన్ తర్వాత కూడా ఎక్కువ ప్యాకేజెస్ ఆఫర్ చేసే ఇండస్ట్రీస్ అనేది మనకు గురుగ్రామ్ రీజియన్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఇదొక అడ్వాంటేజ్ అవుతుంది. జీడీ గోయింకా యూనివర్సిటీ గురుగ్రామ్ రీజియన్‌లో ఉంది కాబట్టి అక్కడ ఎన్నో అగ్రికల్చర్ అలైడ్ కంపెనీస్, ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అక్కడ ఈజీగా ఇంటర్న్‌షిప్స్ అనేది సంపాదించుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ కోర్స్ అనేది కూడా మంచి ప్యాకేజెస్‌తో అక్కడ సెటిల్ అవ్వటానికి అవకాశం అనేది ఉంది. యూనివర్సిటీ వైపు నుండి ఎలాగూ ఇంటర్న్‌షిప్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్లేస్‌మెంట్స్‌కి కూడా వాళ్ళు సపోర్ట్ అనేది చేస్తారు. ఎందుకంటే జీడీ గోయింకా యూనివర్సిటీలో ఎంబీఏకు ప్లేస్‌మెంట్స్ అనేది చాలా బాగున్నాయి. సో, ఆబ్వియస్‌గా యూనివర్సిటీ వైపు నుండి ఉంటది. స్టూడెంట్ కూడా ఇంకా ఎక్కువ కొంచెం నాలెడ్జ్ అండ్ స్కిల్ గెయిన్ చేసుకోవటానికి అవకాశం అనేది దొరుకుతూ ఉందన్నమాట. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి ఇక్కడ మనకు అకాడమిక్స్. సో, వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనేది 1 ఇయర్ కోర్స్ అనేది కంప్లీట్‌గా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ మీద అలాగే ట్రెడిషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్స్ వీటన్నిటి మీద ప్రతి యాస్పెక్ట్ మీద అంటే ఒక స్టూడెంట్‌కు మేనేజ్మెంట్ సెక్టార్‌లో గ్రో అవ్వటానికి ఎలాంటి నాలెడ్జ్ అండ్ స్కిల్ అవసరమో దాని మీద స్టూడెంట్‌ను 360 డిగ్రీస్‌లో ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి స్టూడెంట్ ఒక మంచి నాలెడ్జ్ అండ్ స్కిల్‌తో బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటు జీడీ గోయింకా యూనివర్సిటీ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సో, అక్కడ మనకు పారామెడికల్, నర్సింగ్ అవ్వచ్చు, ఇంజినీరింగ్, టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎంబీఏ ప్రోగ్రామ్స్ దాంతో పాటు మనకు ఫోరెన్సిక్ సైన్స్, ఈవెన్ అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో, బీఎస్సీ అగ్రికల్చర్ అక్కడ యూనివర్సిటీ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. దాంతో పాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తుంది కాబట్టి ఈవెన్ పీహెచ్‌డీ లెవెల్‌లో కూడా మల్టిపుల్ స్పెషలైజేషన్స్ అనేది యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. సో, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఆఫర్ చేస్తుంది కాబట్టి సాధారణంగానే అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ తోటి కొలాబరేషన్స్ అండ్ టై అప్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో, వీటి ద్వారా ఫస్ట్ బెనిఫిట్ పొందేది కూడా ఇక్కడ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన స్టూడెంటే. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ కంటే కూడా ఎంఎస్సీ స్టూడెంట్ కంటే లేదా పీహెచ్‌డీ చేసిన వాళ్ళకంటే కూడా ఇండస్ట్రీస్ అనేది అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేసిన స్టూడెంట్‌కు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆబ్వియస్‌గా స్టూడెంట్స్ అనేది ఈజీగా ప్లేస్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో, జీడీ గోయింకా యూనివర్సిటీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే లొకేషన్‌తో పాటు అక్కడ ఉన్న అగ్రికల్చర్ అలైడ్ ప్రోగ్రామ్స్ వల్ల నంబర్ ఆఫ్ కంపెనీస్‌తో కొలాబరేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్లేస్‌మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బీఎస్సీ అగ్రి ప్రోగ్రామ్ అయినా, ఎంఎస్సీ అగ్రి అయినా
ఈవెన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అయినా. సో వీటన్నిట్లలో కూడా ఇండస్ట్రీస్ ఎక్కువగా ఏబిఎం గ్రాడ్యుయేట్‌కి అనేది ఇక్కడ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు మంచి ప్యాకేజ్‌తో ఈజీగా ప్లేస్‌మెంట్ అనేది సంపాదించొచ్చు. సో ఇక్కడ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఒకటి లొకేషన్, సెకండ్ అకాడమిక్స్ అండ్ అక్కడ ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్, వీటితో పాటు థర్డ్ ప్లేస్‌మెంట్స్. ప్లేస్‌మెంట్స్‌లో తీసుకుంటే కనుక ఎందుకంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే స్టూడెంట్ జాయిన్ అయ్యేది ప్లేస్‌మెంట్ పర్స్పెక్టివ్‌లోనే. ఒక 20% స్టూడెంట్ యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా లేదంటే మేనేజ్మెంట్ స్కిల్స్ కోసం లేదా ఫ్యామిలీ బిజినెస్ అనేది రన్ చేయటానికి ఆ స్కిల్స్ కోసం వస్తే 80% స్టూడెంట్ అనేది ప్లేస్‌మెంట్ గురించే వస్తారు. సో ఇక్కడ ప్లేస్‌మెంట్స్ తీసుకుంటే గనక ఎంబీఏలో ఎనీ స్పెషలైజేషన్ అది హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్ ట్రెడిషనల్ కోర్సెస్‌తో పాటు బిజినెస్ అనాలిటిక్స్, ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 21 లాక్స్ పర్ యానమ్ ఉంటే ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ అనేది 9 లాక్స్ ఉంది. సో 9 లాక్స్ అనేది అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ 9 లాక్స్ యావరేజ్ ప్యాకేజ్ అంటే కనుక నో డౌట్ ఆఫ్టర్ ఐఏఎమ్స్ అంత యావరేజ్ ప్యాకేజ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్ అంటే కనుక జీడీ గోయంకా యూనివర్సిటీ. మనకు హైదరాబాద్లో, బెంగళూరులో, పూణేలో, ఈవెన్ కోల్కతా తీసుకున్న ఢిల్లీ రీజియన్‌లో కూడా చాలా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి, బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ అనేది ఎక్కువగా ఉంది. అగ్రికల్చర్ అలైడ్ కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది కాబట్టి స్టూడెంట్స్ జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది డెఫినెట్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఫీ విషయానికి వస్తే గనక జీడీ గోయింకా యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌కి 9,50,000 ఫర్ 2 ఇయర్స్ అనేది ఉంటుంది ట్యూషన్ ఫీ అనేది. అండ్ దీంట్లో కూడా డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ మహారాష్ట్ర స్టేట్స్ నుండి ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకు స్ట్రెయిట్ అవే 1,50,000 డైవర్సిటీ స్కాలర్‌షిప్ అనేది కూడా ఉంటుంది. అంటే 9,50,000లో మనం 1,50,000 డైవర్సిటీ స్కాలర్‌షిప్ రిమూవ్ చేసి 8 లాక్స్ అనేది పే చేసుకుంటే సరిపోతుందనమాట. అండ్ ఫెసిలిటీస్ పరంగా తీసుకుంటే నో డౌట్ మీ అందరికీ తెలిసిందే జీడీ గోయింకా ఒక బ్రాండ్ ఉన్న యూనివర్సిటీ. సో మనకక్కడ హాస్టల్‌లో క్యాంపస్‌లో సింగిల్ షేరింగ్ నుండి 8 షేరింగ్ వరకు డిఫరెంట్ కేటగిరీస్‌లో మనకు హాస్టల్స్ ఉన్నాయి. అండ్ లోపల కూడా అంత క్యాంపస్ అనేది సెంట్రల్ ఏసీ క్యాంపస్. సో స్టూడెంట్‌కి కావాల్సిన అమ్యూనిటీస్ అనేది కూడా హాస్టల్‌లో బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ కూడా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ స్టూడెంట్స్ ఇన్ కేస్ క్యాంపస్ హాస్టల్ కాకుండా ఆఫ్ క్యాంపస్ హాస్టల్ ఏవైనా కావాలనుకున్నా కూడా ప్రైవేట్ పీజీస్ అక్కడ ఉన్నాయి. అండ్ అకామిడేషన్ పరంగా కూడా వాళ్ళు ఏదైనా ఫ్లాట్స్ ఇలా తీసుకోవాలన్నా కూడా యూనివర్సిటీ సరౌండింగ్స్‌లో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి సెక్యూర్డ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా. సో అక్కడ కూడా స్టూడెంట్స్ అనేది స్టే చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్ ఎవరైనా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ జీడీ గోయింకా యూనివర్సిటీలో కానివ్వండి, అదర్ యూనివర్సిటీస్‌లో వాళ్ళకు కెరీర్ గైడెన్స్ కావాలన్నా, అడ్మిషన్ గురించి, ఎలిజిబిలిటీ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.